అందరికీ నా యొక్క నమస్కారం. అయితే విషయం ఏంటంటే, ఈరోజు మనకు నేను రాష్ట్ర సమైక్య ఆటో యూనియన్ అధ్యక్షుడిని. అయితే ఈరోజు మేము ఎంపీ ఎలక్షన్లకు నాకు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, ఇటు బీజేపీ ప్రభుత్వం కానీ, బీ పాటిల్ గారు కావచ్చు, ఇటు కాంగ్రెస్ నుంచి కానీ నుంచి కానీ వాళ్ళు కూడా నాకు ఆఫర్ చేయడం జరిగింది. మాకు మద్దతు తెలపండి ఆటో యూనియన్ నుంచి. మీకు ఎటువంటి అవకాశాలైనా సరే నీకు ఆటో ఇప్పిస్తాము, నీకు ఒక ప్లాట్ ఇప్పిస్తాము, నువ్వు బాగుపడడానికి నీకు ఎలాంటి అయినా సరే మేము ముందుండి నడిపిస్తామని చెప్పి అనే అనే రకంగా నాకు చెప్పడం జరిగింది. నేను అంగీకరించలేదు. ఎందుకంటే ఈరోజు నా ఆటో సభ్యులందరూ ప్రతి ఒక్కరు, నా ఆటో కార్మికులు ప్రతి ఒక్కరు అందరూ అధ్యక్షులే, అందరూ నాయకులే, నా ఆటో కార్మికులకు అందరికీ ప్రతి ఒక్కరికి న్యాయం జరగాల్సిందే అనే ఆలోచనతోనే నేను ముందుకు పోయినా. కానీ కొంతమంది ఆటో నాయకులు అంటే యూనియన్లో నాయకులు వాళ్ళ ఆర్థిక వాళ్ళను దృష్టిలో పెట్టుకొని కొంతమంది పార్టీలు ఏం చేస్తున్నారంటే వాళ్ళని ఆకట్టుకొని ఆ పార్టీలు వాళ్ళకు మేము మద్దతుగా ఉంటాము, మీకు అన్ని రకాలుగా సహకరిస్తాము, కానీ మా నుంచి మీరు ముందుకు రండి అని చెప్పి అనే విధంగా ఈరోజు ఆఫర్ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని తీసుకోవడం కూడా జరుగుతుంది కొంతమంది నాయకులు, ఆటో యూనియన్ అధ్యక్షులు. ఇది తప్పు అని చెప్పి ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్క ఆటో యూనియన్ మనకి ఎట్లా ఉన్నాయో సిచ్యువేషన్స్ మనల్ని ఏ రకంగా మనలో పరిగణనలోకి తీసుకొని వాళ్ళు ఆలోచన తీసుకొని నాయకులు అనే వాళ్ళు ముందరికి వచ్చిన వాళ్ళను ఒక్కళ్ళనే బాగు చేయడానికి ముందుకొచ్చి అంటే మనల్ని నమ్ముకున్న కార్మిక సోదరులను అందరినీ మోసం చేసే విధంగా ఒక్కరి కోసము అంటే మనం కూడా అందరి కోసం ఆలోచించే విధంగా మనం ముందుకోవాలి. అంత తప్పించి ఒక్కరి కోసం కాదు. పార్టీలకు కూడా అతీతంగా, అన్ని పార్టీలకు అతీతంగా ఏ పార్టీకి కూడా నేను మద్దతు ఇవ్వలేదు, ఏ పార్టీకి కూడా నేను వ్యతిరేకంగా కూడా నేను లేను. కానీ మాకు ఫ్రీ బస్, మా అమ్మలక్కలను, మా అక్క చెల్లెలను, మా ఇంటి ఆడపడుచులను అందరిని ఆగం చేసి మా ఆటో వాళ్ళను తీసుకుపోయి నడి రోడ్లో పెట్టి నిల్చుండబెట్టి మాకు ఫ్రీ బస్సు అంటే ఆడవాళ్ళకి అందరికి వ్యతిరేకము అని చెప్పేసిన విధంగా మాట్లాడతారు. లేదు, మా వాళ్ళకు కూడా అందరికీ అవగాహన ఉంది. మాకు విద్య వైద్యం మాకు ఉంటే చాలు. విద్య వైద్యం మాకు ఫ్రీ వైద్యం అనేది మాత్రమే చాలు. 2500 ఇస్తామన్నారు, అది రాలేదు. సరే పోనీ, ఏదున్నా సరే ఇది ఫ్రీ బస్సు ఎంతవరకు సమన్యాసము అంటే అది మంచి కొరక చెడు కొరక? మంచి కోసమే అని మీరు అంటున్నారు, చెడు కోసమని మేము అంటున్నాం. ఈరోజు మా వాళ్ళను అందరినీ మా ఇంటి ఆడపడుచులను అందరినీ, అక్క చెల్లెలను, అమ్మల అక్కలను అందరినీ ఈరోజు ఆగం చేసి ఈరోజు ఎవరికి ఇవ్వాలి? విద్యార్థులకు ఫ్రీ బస్ పెట్టాలి, చదువుకునే విద్యార్థులకు ఫ్రీ బస్ పెట్టాలి. అది కదా నిజమైన విషయం. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కొన్ని పార్టీలు మీరు ముందుకొచ్చి మాకు మద్దతు తెలపండి. కానీ నాయకులను అనే మాలాంటి ముందడికి వచ్చిన వాళ్ళని ఆకట్టుకొని మీరే బాగుపడండి అనే విధంగా పెడితే ఖబర్దార్ చెప్తున్నా. ఇంకో విషయం ఏంటంటే, హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి ప్రింటింగ్ మిషన్లతో సహా 2 కార్లు, ఒక ఇల్లు అన్నీ ఇచ్చి వాళ్ళ నాయకత్వంలో అంటే వాళ్ళను
మీకు అనుకూలంగా మార్చుకొని మీరు ముందుకు పోతున్నారు. మాకు ఇది కరెక్ట్ కాదు. ఇది కూడా గమనించండి. ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. ఏ రోజైనా సరే మీ ఎత్తుగాళ్లను బొందన పెట్టడానికి ఈరోజు ప్రజలందరికీ అవగాహన ఉన్నది. ప్రతి ఒక్కరు జ్ఞానవంతులే. మీరు అజ్ఞానవంతులు అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు. జ్ఞానవంతులే కానీ ముందుకు రావట్లేదు అంతే. అది విషయాన్ని మీరు గమనించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు 50% 55% కంటే ఎక్కువ ఉండద్దు, రాజ్యాంగ విరుద్ధంగా మారుతున్న విషయం తెలిసి కూడా 67 అంటే 67% మీరు రిజర్వేషన్ అని చెప్పేసి ప్రకటించుకొని మన రేవంత్ రెడ్డి సర్కారు, రేవంత్ రెడ్డి వైఖరి చూడండి. ఇక్కడ మస్తు ఉంటుంది, ఖతర్నాక్ ఉంటుంది. ఆయనే 42% బీసీలకు అని చెప్పేసి ఆ రకంగా పెట్టేసిండు. ఎందుకంటే బీసీలో కావాలి కాబట్టి కావాలా ఆకట్టుకోవాలి. ఇక్కడ ఎస్సీలు, ఓసీలు, ఎస్టీలు కింద వీళ్ళకి అందరు కలిపి 67% అవుతున్నది. అంటే 17% ఎక్స్ట్రా అవుతున్నది. ఇక్కడ అంటే 50% రిజర్వేషన్ ఉండాలా, 50% జనరల్ ఉండాలి. ఆల్రెడీ మహారాష్ట్రలో జరిగింది. ఆల్రెడీ అక్కడ జరిగిన తర్వాత ఎలక్షన్ జరిగిన తర్వాత కూడా రీఎలక్షన్ కూడా జరగడం కూడా జరిగింది గెలిచిన తర్వాత. ఇవన్నీ విషయాలు పరిగణనలో తీసుకొని ఇవన్నీ ఆలోచనలు ఆయనకు తెలిసి కూడా ఇది ఎంతైనా సరే అంటే ఎత్తుగడలు అనేది రాజకీయ ఈ నీచ రాజకీయ నాయకులకు మేము అందుకనే చెప్తున్నా, రాజ్యాధికారమే ఫస్ట్ లక్ష్యం. యువత అనే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు బహుజనులు అందరూ కంపల్సరీ అవగాహన పెంచుకోవాలా. ఈ రాజకీయాలకు ప్రతి యువత రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి. ఎందుకంటే మనం ముందుకు రాకపోతే నా విలేజ్లో 12,000 మంది ఉన్నారు, 10-12,000 మంది ఉన్నారు, ఒక 20-30 మంది శాసిస్తున్నారు. దీన్ని మనం ఏ విధంగా పరిగణనలో తీసుకుంటాం అంటే ఈ ముందుకు వచ్చిన విలేజ్లలో కూడా లాస్ట్కు ఏదైనా మాట్లాడదాము అని చెప్పేసి అంటే మాట్లాడనీయకుండా వేస్తున్నారు నాయకులు. ఒక చిన్న నాయకులే వార్డు మెంబర్ నుంచి మొదలు పెడితే చిన్న చిన్న పార్టీ మేము నాయకులము అని చెప్పేసి అని గవర్నమెంట్ ఉద్యోగస్తులకు కూడా ఒత్తిడి చేసి వాళ్ళకు అనుకూలంగా ఉన్న వాళ్ళకు మాత్రమే అన్ని సదుపాయాలు కల్పించేటట్టు వాళ్ళ నుంచి కూడా మళ్ళీ ఎంతో అంతో వాళ్ళు ఆశించుకొని తీసుకుంటున్నారు. చెప్తున్నా, మనమైన ఆటో యూనియన్ సభ్యులందరికీ, నా రాష్ట్ర సమైక్య ఆటో యూనియన్ సభ్యులందరికీ నేను మీకు ఎప్పుడు ద్రోహం చేయను. ఫస్ట్ యాద పెట్టుకోండి, నేను మీకు ఎప్పటికీ ద్రోహం చేయను. నేను మిమ్మల్ని కాదని ఏదైనా సరే మీరిచ్చిన గౌరవాన్ని నేను ఎప్పుడు పోగొట్టుకోను. మీకు ఎప్పటికీ గౌరవాన్ని తగ్గించను. మిమ్మల్ని అందరూ అధ్యక్షులే, అందరూ నాయకుల్లాగానే ఉండాలా అనే ఒక ఉద్దేశంతో పాటే పుట్టిందే, ఆలోచనతో పుట్టిందే రాష్ట్ర సమైక్య ఆటో యూనియన్. ఎన్నో యూనియన్లు ఉన్నాయి. అన్ని యూనియన్లకు ప్రతి యూనియన్కు మద్దతుగానే ఉంటాం. కానీ ఆ యూనియన్లో ఉన్న కొంత లీడర్ ఎవరైతే ఉంటారో వాళ్ళను పార్టీల పరంగా వాళ్ళు ఆకట్టుకొని వాళ్ళకి ఇంతో అంతో ఏదో చేస్తామని చెప్పేసి అని వాళ్ళను తీసుకొని ఈరోజు వాళ్ళు మద్దతుగా తీసేసుకొని చేస్తున్నారు. కొన్ని బాగోదు కాబట్టి మనం ఆలోచించాలి. మనల్ని నమ్ముకున్న వాళ్ళు మనమే బాగుపడుతున్నాము అని చెప్పేసి అంటే ఒక నాయకుడే అంటే ఒక యూనియన్కి అధ్యక్షుడు ముందుకు వచ్చినప్పుడు ఒక్కడే బాగుపడుతున్నాడు అని అంటే మిగతా వాళ్ళు తెలుసుకోలేనంత, అవగాహన లేనంత అజ్ఞానులు అని మనం అనుకోవడం తప్పు. ఏ రోజుకున్నా కానీ నిజం నిప్పు లాంటిది కాబట్టి ఏ రోజుకున్నా కానీ తెలుస్తుంది. తెలిసిన రోజు మన భవిష్యత్తు కూడా కొద్దిగా ఆలోచించుకోవాల్సి ఉంటుంది. ఇంకోసారి నమ్మకుండా అట్లా చేసుకోకుండా ముందుకెళ్దాం. ఏదన్నా సరే అందరికీ న్యాయం జరిగేలాగా చేద్దాం. అసలు ఫ్రీ బస్సే అవసరం లేదు. ఆ మాట కత్తే ఈ 12,000 ఇవ్వడం అనేది పక్కన పెడితే కదా. అందరికీ నా యొక్క నమస్కారం. నా ఆటో యూనియన్ కార్మిక సోదరులకు అందరికీ, ఆటో యూనియన్
నాయకులకు అంటే అధ్యక్షులకు ఉపాధ్యక్షులకు నేను ఫస్ట్ మాట ఏంటంటే మీరు దేనికి లొంగకండి. ఫస్ట్ మాకు అవసరం ఉన్నది ఏంటిది, మనం అందరం కలిసి పోరాడదాం. అందరికీ నా యొక్క నమస్కారం.